నమస్కారం. తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్న ప్రజలకు ఇది బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. గత కొద్ది రోజులుగా త్వరలోనే తెల్ల రేషన్ కార్డుల పంపిణీ జరుగుతుందని ప్రకటించిన మంత్రుల ప్రకటనలన్నీ నిన్న, ఈరోజు తీసుకున్న నిర్ణయాల వల్ల తెల్ల రేషన్ కార్డుల పంపిణీ అనేది ఇప్పట్లో జరిగే పరిస్థితి లేదని అర్థమవుతుంది. నిన్న జరిగిన సమావేశంలో కొత్త రేషన్ కార్డుల జారీ కోసం కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీనికి పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చైర్మన్గా బాధ్యతలు నిర్వహిస్తారు. ఈ కమిటీ కొత్త రేషన్ కార్డుల కోసం విధి విధానాలను సిఫార్సు చేస్తుందని ప్రభుత్వం తెలిపింది. అయితే గమనించాల్సిన విషయం ఏమిటంటే, ఈ సబ్ కమిటీ ఎప్పటివరకల్లా నివేదిక అందిస్తుందనేది ప్రభుత్వం తెలపలేదు. వీరు ఎప్పటివరకల్లా తమ నివేదికను ప్రభుత్వానికి అందజేయాలని ఎక్కడా కూడా ఉత్తర్వుల్లో పేర్కొనడం జరగలేదు. ప్రభుత్వం ఏర్పడి 9 నెలలు గడిచినప్పటికీ ఇంకా విధి విధానాల కోసం ఇప్పుడు కమిటీని ఏర్పాటు చేయడం ఏమిటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అలాగే ఇప్పుడు నియమించిన కమిటీకి తుది గడువు అనేది విధించకపోవడం వల్ల కమిటీల పేరుతో కాలయాపన తప్పించి దీనివల్ల ఎలాంటి ఉపయోగం లేదని ప్రజలు ఆవేదన చెందుతున్నారు. అలాగే ఈరోజు తీసుకున్న మరో నిర్ణయంతో ఇప్పట్లో తెల్ల రేషన్ కార్డులు అనేది అసంభవమని తేలిపోయింది. ఆరోగ్యశ్రీ జారీ చేయడానికి రేషన్ కార్డుతో సంబంధం లేదని ఈరోజు ప్రభుత్వం ప్రకటించడం వల్ల కేవలం ఆదాయ పరిమితిని దృష్టిలో పెట్టుకుని మాత్రమే ఆరోగ్యశ్రీ జారీ చేయడం జరుగుతుందని ప్రభుత్వం తెలపడం వల్ల ఇప్పట్లో ప్రభుత్వం తెల్ల రేషన్ కార్డులను జారీ చేసే ఉద్దేశం లేదని తేటతెల్లమైపోయింది. ఆగస్టు 15 తర్వాత తెల్ల రేషన్ కార్డులపై ప్రభుత్వం దృష్టి సారిస్తుందని ఆశించిన ప్రజలకు ఇది తీరని ఆశాభంగమే. మరికొద్ది రోజుల్లో స్థానిక సంస్థలకు ఎలక్షన్ కోడ్ రానుండడం వల్ల ఇక ఇప్పట్లో తెల్ల రేషన్ కార్డుల పంపిణీ అనేది అసంభవం అని తేలిపోయింది. కొత్త రేషన్ కార్డుల విషయం పక్కన పెడితే ఆల్రెడీ ఇంతకుముందే మెంబర్ యాడిషన్ చేసుకున్న వారికైనా కనీసం బియ్యం పంపిణీ చేయాలని ప్రజలు కోరుతున్నారు. కొత్త రేషన్ కార్డుల గురించి, కొత్త పెన్షన్ల గురించి ఏదైనా సమాచారం ఉంటే మన ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుందని, కాబట్టి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఈ ఛానల్లోని సమాచారాన్ని దయచేసి అందరికీ షేర్ చేయగలరని కోరుకుంటూ నమస్కారం.